యోగాలం విజయోత్సవ సభకు టీడీపీ నేతలంతా కూడా వచ్చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. భారీ ఏర్పాట్ల నడుమ విజయోత్సవ సభ కొనసాగబోతుంది. ప్రస్తుతం మనతో పాటు నిమ్మల రామానాయుడు ఉన్నారు, మాట్లాడదాం. రామానాయుడు గారు, రాజకీయంగా ఏ విధమైనటువంటి సంకేతం ఇవ్వబోతున్నారు? ఇక్కడ కీలక ప్రకటన చంద్రబాబు చేసే అవకాశం ఉంటుందని వార్త వస్తుంది, ఏమంటారు? ఏదైతే ఈరోజు జరిగేటువంటి ఈ యొక్క సభ 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అక్రమ నిర్బంధం తర్వాత ప్రజలతో మమేకమవుతున్నటువంటి సభ. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బాలకృష్ణ గారు, లోకేష్ గారు కలయికతో జరుగుతున్నటువంటి సభ. నారా లోకేష్ బాబు గారు ఎన్నో అక్రమంగా కేసులు కానీ ఇతరత్ర ఎంతో రెచ్చగొట్టేటువంటి చర్యలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పూనుకున్నా కూడా దిగ్విజయంగా 3132 కిలోమీటర్లు 97 నియోజకవర్గాల మీదుగా 2100 గ్రామాల మీదుగా ఏదైతే 226 రోజులు ఏదైతే సుదీర్ఘ పాదయాత్రకి మరి ముగింపు సభ. ఈ సభ ద్వారా ఒక మెసేజ్ చాలా క్లారిటీగా జగన్మోహన్ రెడ్డి విముక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా తెలుగుదేశం జనసేన ఇవ్వబోతూ ఉన్నాయి. భవిష్యత్తు భావితరాల వారికి తెలుగుదేశం జనసేన ఒక భరోసా, ఒక భద్రతను ఇచ్చేటువంటి విధంగా ఈ సభ ద్వారా ఒక మెసేజ్ ఇవ్వబడుతూ ఉంది. అందులో కూడా పర్టికులర్గా ఎవరైతే ఈ 4.5 సంవత్సరాల్లో అటు యువత కానీ, ఇటు మహిళలు కానీ, అటు ఉద్యోగస్తులు కానీ, అటు రైతులు కానీ, అటు దళితులు కానీ, బలహీన వర్గాలు కానీ, ఎవరైతే వర్గాలు మోసపోయి దగాపడ్డారో వాళ్ళందరికీ కూడా భవిష్యత్తులో ఏం చేయబోతామనేది కూడా ఒక మెసేజ్ రూపంలో కూడా ఈ సభ ద్వారా మరి ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే ఈ సభకు లక్షలాది మంది, మా అంచనాలని మించి కూడా పెద్ద ఎత్తున అన్ని ప్రాంతాల నుంచి కూడా తరలి వస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఖచ్చితంగా ఈ యొక్క యువగళం పాదయాత్ర ద్వారా మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు మళ్ళీ ఒక భరోసా, ఒక భద్రత ఇవ్వబోతుంది. ఎన్నడూ చూడనటువంటి పరిణామాలు యోగాలం పాదయాత్ర మొదలైన తర్వాత చోటు చేసుకున్నాయి. మీ నేతల మీద కేసులు కావచ్చు, చంద్రబాబు నాయుడు అరెస్ట్ కావచ్చు, వీటన్నిటి నడుమ విజయవంతంగా సాగింది యోగాలం. ప్రజలు కూడా పెద్ద ఎత్తున తరలి రావాలని చూస్తే ప్రభుత్వం బస్సులు కేటాయించకపోవడం, ఒత్తిడి తేవడం ఇవన్నీ చేస్తుంది. దాన్ని మీరు చెప్పింది 100%. ఎందుకంటే పాదయాత్ర అనేది గతంలో కూడా మనం చూసాం. చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు, విజయమ్మ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇలా ఎంతోమంది పాదయాత్రలు సుదీర్ఘంగా రాష్ట్రంలో చేసిన పరిస్థితి. కానీ వాళ్ళు చేసినటువంటి పాదయాత్రలకు, నారా లోకేష్ బాబు గారు చేసినటువంటి పాదయాత్రలకు చాలా చాలా వ్యత్యాసం ఉంది. ఆ రోజు ఏ నాయకుడు పాదయాత్ర చేసుకున్నా ఆయా ప్రభుత్వాలు వాళ్ళకి భద్రతనిచ్చి వాళ్ళకి సహకరించినటువంటి పరిస్థితుల్లో వాళ్ళు స్వేచ్ఛగా రాష్ట్రం అంతా తిరిగి పాదయాత్రలు చేసుకున్నారు. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా స్వేచ్ఛగా భద్రత ఇచ్చాను పాదయాత్ర నడిపించాం. కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం లేదు, రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తూ ఉంది. ఆ రోజు కుప్పం 27వ తారీఖు జాన్యువరిలో నారా లోకేష్ బాబు గారి పాదయాత్ర ప్రారంభమవుతే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి వెన్నులో వణుకు పుట్టి కనీసం మాట్లాడడానికి హ్యాండ్ మైక్ కూడా ఇవ్వనటువంటి స్థితిలో, కనీసం ప్రజలకు అభివాదం చేద్దామంటే దానికి స్టూల్ కూడా లాక్కున్నటువంటి పరిస్థితుల్లో కోడిగుడ్లు విసిరి, ఫ్లెక్సులు చింపి, ఆ స్పాన్సర్డ్ టెర్రరిజం వైసీపీ నాయకుల చేత దాడులు చేయించి ఎన్ని రకాలుగా అయినా సరే ప్రేరేపిత హింస ఈ ప్రభుత్వం పాల్పడినా కూడా దీక్షతో, పట్టుదలతో అనుమతిస్తే పాదయాత్ర, అడ్డుకుంటే దండయాత్ర అని ఏదైతే మరి నారా లోకేష్ బాబు గారు చెప్పారో ఆ రకంగా ఆయన సుదీర్ఘంగా 3132 కిలోమీటర్ల పాదయాత్రను ముగించినటువంటి పరిస్థితి. రెండో వ్యత్యాసం ఏంటంటే గతంలో జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు ఈరోజు లోకేష్ గారి పాదయాత్రకు డిఫరెన్స్. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి కుర్చీ మీద ఉన్నటువంటి ఆరాటం, ముఖ్యమంత్రి పదవి మీద ఉన్నటువంటి ఆరాటం, అధికారం మీద ఉన్నటువంటి ఆరాటంతో ఆయన ఒక్క ఛాన్స్ అంటూ అబద్ధాలతో, అసత్యాలతో దగా మోసం చేస్తూ ఆయన పాదయాత్ర జరిగింది. కానీ నారా లోకేష్ బాబు గారి పాదయాత్ర అయితే ఎవరైతే 4.5 సంవత్సరాలు ఈ జగన్మోహన్ రెడ్డి పాలనలో విసిగెత్తి మరి ఎవరైతే దగా మోసానికి గురైనటువంటి వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా మమేకమై మళ్ళీ రేపు తెలుగుదేశం జనసేన వస్తుంది, ఇదిగో యువతకి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాము, 36,000 యువగళం నిరుద్యోగ భృతి ఇస్తాం, రైతులకు ఇదిగో మీకు పెట్టుబడి సాయం కింద 20,000 రూపాయలు ప్రతి సంవత్సరం కూడా అందిస్తాం,
ఎవరైతే మహిళలకు మహాశక్తి ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా ఆదుకుంటాం. సభ ఏ విధంగా ఉండబోతుంది? పెద్ద ఎత్తున ప్రజానీకం కావచ్చు, తెలుగుదేశం కేడర్ అంతా కూడా తరలి రాబోతుందనే సమాచారం ఉంది. ఏ విధంగా ఉండబోతుంది? రాష్ట్ర రాజకీయాల్లో ఈ సభ మార్పు తీసుకురాబోతుందంటే ఏమంటారు? ఒక రకంగా చెప్పాలి అంటే ఎలక్షన్స్కి ఇంకా 100 రోజులు మాత్రమే ఉంది. కానీ 100 రోజుల ముందే ఈ వైసీపీ ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డిని పాడిగట్టే సభే ఈ యొక్క యువగళం ప్రభంజనం సభ. ఇది యువగళం సభ అని అందరూ అనుకుంటున్నారు. యువగళం కాదు ఇది. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, బడుగు బలహీన వర్గాల యొక్క గొంతుక, వాళ్ళ యొక్క ప్రభంజనం అని చెప్పి ఈరోజు అందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఒక రకంగా చెప్పాలంటే వైసీపీ ప్రభుత్వానికి ఉచ్చు బిగుసుకుందండి. 4 వైపులా చూస్తే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, బాలకృష్ణ గారు, వీళ్ళందరూ కూడా 4 దిక్కుల ప్రయాణం చేసి అన్ని చోట్ల కూడా వీళ్ళు ప్రచారం చేసి ప్రజల్ని మరి అడ్రస్ చేస్తూ ఈరోజు వైసీపీ చేసిన అరాచకాలన్నీ కూడా అందరికీ చెబుతూ, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలందరి గొంతుకై వీళ్ళు నలుగురు బయలుదేరి వైసీపీకి ఉచ్చు బిగిస్తున్నారు. ఇక్కడికి రావడానికి బస్సులు పెడతామంటే కూడా ఆ బస్సులకు అనుమతి ఇవ్వలేనటువంటి సిచ్యువేషన్. ప్రైవేట్ కళాశాలలు బస్సులు ఇస్తామని ముందుకు వస్తే వారిని కూడా ఇవ్వద్దు ప్రభుత్వం వచ్చేసే ప్రయత్నం చేసింది. ఆర్టీసీ బస్సులు కూడా ఇవ్వడానికి నిరాకరించినటువంటి సిచ్యువేషన్. దాన్ని ఎలా చూస్తారు? ఇలాంటి చీప్ పాలిటిక్స్ మొదటి నుంచి కూడా వాళ్ళు చేస్తూనే ఉన్నారండి. మీరు చూస్తే మైక్ తీసేయటం, కరెంటు తీసేయటం, లోకేష్ గారు మాట్లాడుతున్నప్పుడు అదేవిధంగా అన్ని రకాలుగా కూడా వాళ్ళు ఇబ్బంది పెట్టి చేయటం జరిగింది. ఈ బస్సులు ఉన్నా లేకపోయినా, ఉన్నా లేకపోయినా ఈరోజు మీరు జనాన్ని చూస్తారు. 6 లక్షల పైచిలుకే ఇక్కడికి హాజరు కాబోతా ఉన్నారు. అది చూసి మైండ్ బ్లాక్ వైసీపీ మైండ్ బ్లాక్ అవ్వటం తథ్యం. ఇది ఓవరాల్గా చూస్తే కనుక అడ్డంకులు, అలాగే ఎన్నో ఇబ్బందుల నడుమ యువగళం పాదయాత్ర విజయవంతంగా సాగినటువంటి నేపథ్యంలో ఈరోజు పెద్ద ఎత్తున విజయోత్సవ సభకు భారీగా ప్రజలు తరలి రాబోతున్నారు. ఇక్కడి నుంచి ఇచ్చేటువంటి మెసేజ్ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపబోతుంది అనేది తెలుగుదేశం పార్టీ నేతలు నిమ్మల రామ కావచ్చు, అలాగే ఎమ్మెల్సీ పంచమర్తి అనురాధ చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అజయ్తో కలిసి అనిల్ RTV యువగళం విజయోత్సవ సభ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.